దేవి నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఈ సమ్మర్ లో మనము పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు ఉజ్జీవ కోడికలు పెట్టుకోవాలని అనుకున్నాం, ప్రార్థించాం. సో దేవుని దగ్గర కనిపెడుతున్న సమయంలో దేవుడు నిజంగా దైవ సేవకుని మనకు బయలుపరచడం, మనకు ప్రేరేపించడం జరిగింది. వెంటనే అన్నను అడిగినప్పుడు నిజంగా సంతోషంగా, అన్న వేరే ఊర్లో మీటింగ్లో ఉన్నారు, ఆ టైంలో నిజంగా ప్రార్థించి చెప్తామని చెప్పి ప్రార్థించి దేవుడు సెలవిచ్చాడు. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు నన్ను అక్కడికి రమ్మన్నాడు, వెళ్ళమన్నాడని దేవుడు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో నిజంగా దైవ సేవకులు ప్రాఫెట్ బెనహర్ జాన్సన్ అయ్యగారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. సో నిజంగా వారు ఇండియాలోనే కాదు, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో దేవుని బలమైన పరిచర్యలో ఒక గొప్ప ప్రవక్తగా, ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవ సేవకులు. నిజంగా వారు మన మధ్యలో ఉండడం మనకు చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సో వారు ఈరోజు, అదేవిధంగా రేపు ఉదయం సరిగా 10 గంటలకి మనకి ఆరాధన, అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకి చివరి ఆరాధన మనకుంటది. సో నిజంగా ఈ 3 సర్వీసుల్లో దేవుడు ఏ విధంగా కదలబోతున్నాడో, ఏ విధంగా మాట్లాడబోతున్నాడో మనం వేచి చూడాలి, మనం ఎదురు చూడాలి, ఆశపడాలి. ఆశతో, విశ్వాసంతో మీరుండండి. నా ఆశ, నా ప్రార్థన, దేవుడు మనల్ని అందరినీ దర్శించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి నిజంగా వారిని అడగగానే ప్రేమతో అంగీకరించి వారు మన మధ్యలోకి వచ్చారు. నిజంగా వారికి మన హృదయపూర్వకంగా, ప్రవక్తకి బెనహర్ జాన్సన్ అయ్య గారికి మా హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. సో ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని ప్రవక్త గారికి, అయ్య గారికి మనం అప్పగిద్దాం. ప్రవక్త అయిన బెనహర్ జాన్సన్ గారిని మనం ముందుకు ఆహ్వానిద్దాం. కమ్ ఆన్, గివ్ ఏ గుడ్ బిగ్ క్లాప్ టు జీసస్. కమ్ ఆన్, గివ్ ఏ క్లాప్. ఓకే, హల్లెలూయా. వారిని ప్రేమిస్తాం. సో మన మధ్యలో ఉన్న పెద్దలు కొర్నేలన్న, విలియం బావ గారు, నెల్లూట్ల విలియం, అదేవిధంగా మత్తయ్య అన్న, నర్సింగ్ అన్న, దయచేసి ముందుకు రండి. ముందుకు రండి అన్న. పాండ్ అన్న, దయచేసి ముందుకు వస్తే అన్న. అదేవిధంగా దయచేసి ప్లీజ్ ముందుకు రండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. త్వరగా ప్రే బ్రదర్ రండి. ప్లీజ్ కమ్ అన్న. పీటర్ రా, మతయ్యన్న దా, వచ్చిపో. ఆశీర్వాదం, ధన్యత. కీర్తి రావా. రైట్, ఓకే. షాలు తీసుకోండి, షాలు రండి, దగ్గరికి రండి, దగ్గర రండి. బాలస్వామి రా నాన్న, దా పైకి రా. అందరు కమాన్, అందరు కమాన్. అదే కమాన్, గట్టిగా చప్పట్లు కొడదాం. కమాన్ కమాన్, నిలబడండి.
ఓకే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని అన్నకి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ చేతులు పైకెత్తి సంతోషంగా ఉత్సాహంగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు శక్తి గల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నన్ను తీసుకొచ్చిన ఈ ప్రాంతానికి, ఈ స్థలానికి, జనగావ్ అనే ఈ యొక్క టౌన్కి తీసుకొచ్చిన దేవునికి నేను వందన తెలుస్తున్నాను. మరి అంతేకాకుండా పాస్టర్ ఫ్రాన్సిస్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకంగా వాళ్ళకి వందన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ బట్టి కూడా దేవునికి వందన తెలియజేస్తున్నాము. హల్లెలూయా. సో నేను ఇంతకుముందు కూడా వచ్చి ఉన్నాను ఇక్కడ. నన్ను ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. సో ఐ థింక్ మేబీ 4 times 5 times ఐ కేమ్ 4-5 times 4-5 సార్లు వచ్చినా కదా. 4 times. ఓకే. బట్ నాకు గుర్తుంది, నేను వచ్చినదంతా సండే మాత్రం వచ్చినాను. అది కూడా ఒక పూట కొరికి వచ్చినాను కదా. కానీ ఇది ఫస్ట్ టైం నేను 2 రోజుల కొరకు వస్తున్నాను మీ ప్రాంతానికి. తర్వాత సో ఈరోజు నేను మీతో గడుపుతాను. తర్వాత రేపు మార్నింగ్ కూడా నేను మీతో ఉండబోతున్నాము. తర్వాత రేపు సాయంత్రం కాలం కూడా. సో 3 పూటాల్లో నేను మీతో గడపనాను. దేవుని గొప్ప మహిమను చూడబోతున్నాము. నమ్మిన వారు చప్పట్లు కొట్టి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. కెన్ ఐ హ్యావ్ మానిటర్ ముందర ఉంటే బాగుంటుంది. మానిటర్ ముందర వీలవుతుందా? ఇక్కడ పెట్టడం వీలవుతుందా? ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఇంకా థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మాట్లాడగలిగిన భాషలో మాట్లాడండి. లేని వారు స్తుతించండి. లేని వారు కూడా నింపబడబోతున్నారు. దేవుని గొప్ప శక్తి మనం చూడబోతున్నాము. ఏ పాట? థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. చేతులు పైకెత్తి అందరూ హృదయాలు తెరిచి స్వరపెట్టారు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా, నన్ను నడిపించు ప్రభుపాద సన్నిధిలో. పరిశుద్ధాత్మరా, అందరం కలిసి పరిశుద్ధాత్మరా, పరిశుద్ధాత్మరా, నడిపించు ప్రభుపాద సన్నిధిలో. పరిశుద్ధాత్మరా, నన్ను నడిపించు ప్రభుపాద సన్నిధిలో. పరిశుద్ధాత్మరా, యేసు నీ కోరకే, యేసు నీ కోరకే, నీ కోరకే యేసు. థ్యాంక్ యూ లార్డ్. నీ స్వరమెత్తి అందరు, కమ్ ఆన్. నే చేతులెత్తెదా పరిశుద్ధాత్మరా, నన్ను నడిపించు ప్రభుపాద సన్నిధిలో. పరిశుద్ధాత్మరా,
పరిశుద్ధాత్మ thank you Lord పరిశుద్ధ Melsim dene among yamas manayalo ప్రభుపాద సన్నిధిలో చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ సంతోషంగా హల్లెలూయా glory Lord Melsim Brandenea play profonda manastiat lebron play moron dene come on, let's all worship the Lord. Hallelujah. Thank you, Lord. Andaraba. Hallelujah. Amen. Aradana. Aradana. Thank you, Lord. We worship you, Lord. Aradana. Priya Yesu Prabhu Nake. Now Yesu Prabhu Nake. Oh, Yesu. Ringala Maralara Yesu Prabhu. Thank you, Lord. Nilaga leru evaru. Nilaga leru evaru. Nilaga leru evaru. Oh, hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Amen. చేతులు పైకెత్తి స్వరమెత్తి అందరూ హల్లెలూయా. యేసు లాంటి వారు ఎవరు లేరు. There's no one like Jesus. పురాపానా కల హల్లెలూయా. స్వరమెత్తి అందరూ హల్లెలూయా. Hallelujah. Oh, Rapana Satalaraba. Oh, ఆత్మతో సత్యముతో పరలోక ఆరాధన. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో. హల్లెలూయా. Hallelujah. Glory. Hallelujah. 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 Amen. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా. Oh, పరిశుద్ధాత్మా. Thank you, Lord. Oh, పరిశుద్ధాత్మా. మహిమా నీకే యేసయ్యా. మహిమా మహిమంతా నీకే, ఘనతంతా నీకే, ప్రభావం నీకే. మహిమా నీకే, మహిమంతా నీకే, ఆరాధన అంతా నీకే అయ్యా. మహిమా నీకే
యేసయ్యా మహిమా నీకే యేసయ్యా. One last time, come on. Wonderful Jesus, beautiful Jesus, I love you, Jesus. Yeah. Hallelujah. Amen. అందరి చేతులు పైకెత్తి చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ అంటే యేసయ్య పేరు, అది యేసు ప్రభు పేరు, అది ఆమేన్. పిలవండి అన్న పేరుని. ఆమేన్. యేసయ్యని పిలవండి, స్తుతించండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Nel Siprom de Nefran Siprom Melayebrom Simbra Karabas Pakataraba. Hallelujah. Amen. అందరు చప్పట్లు కొట్టి హల్లెలూయా సంతోషం. Come on, clap your hands. Praise him, worship him. స్తుతించి కీర్తించి కొనియాడి. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ 2 రోజులు ఈ కూటాలు మీ కూటాలు, ఈ సమయము మీ సమయం, ఇక్కడున్న బిడ్డలు అందరు నీ బిడ్డలు ప్రభువా, మీరు ఏదో గొప్పది మీరు చేయబోతున్నారు, ఏదో పెద్దది మీరు చేయబోతున్నారు. జీవితంలో వాళ్ళు మర్చిపోలేని ఈ 2 రోజులు వాళ్ళ మిగిలిన భవిష్య రోజులని మార్చే 2 రోజులుగా, చరిత్రాత్మక రోజులుగా మీరు చేయబోతున్నందుకు స్తోత్రములు. దేవుని ప్రవక్తగా నేను డిక్లేర్ చేస్తున్నాను, వీళ్ళ గతానికి వీళ్ళ భవిష్యానికి మధ్యలో ఉన్న ఈ 2 రోజులు హిస్టారికల్ డేగా, చరిత్రాత్మక దినాలుగా, వీళ్ళ గత రోజులని మార్చే, వీళ్ళ భవిష్యపు రోజులని మార్చే ఈ 2 రోజులు మీరు చేయబోతున్న స్తోత్రములు. బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభు ఫిలిప్ దగ్గరికి భోజనం అడిగినప్పుడు, ఏమున్నాయి మీ దగ్గర అని అడిగినప్పుడు, బైబిల్ చెప్తున్నది, యేసు ప్రభు ముందుగానే తన హార్ట్లో నిర్ణయించుకున్నాడు, ఏం చేయాలా, ఏం ఇవ్వాలా, ముందే నిర్ణయించుకున్నాడని బైబిల్ చెప్తుంది. నేను దేవుని ప్రవక్తగా చెప్తున్నాను, 2 రోజులు దేవుడు మీకు ఏం ఇవ్వనై ఉన్నాడో, ఏం చేయనై ఉన్నాడో పరలోకం నుండి దేవుడు ఆల్రెడీ మీకు డిసైడ్ చేసి పెట్టి ఉన్నాడు. చప్పట్లో కూడా దేవుని వందనాలు చెప్పండి, థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. అందరూ కూడా నాతో పాటు చెప్పండి, ఈ 2 రోజులు నా భవిష్యపు రోజులని మార్చే ఈ 2 రోజులు నేను ఎప్పుడు చూడలేని మహిమ నేను చూడబోతున్నాను. ఆమేన్. ఇప్పుడు అందరూ కూడా స్మైల్ చేసి చెప్పండి, ఈ 2 రోజులు నా భవిష్యాన్ని మార్చే రోజులుగా ఉన్నాయి. దేవుని గొప్ప మహిమని చూడబోతున్నాను. ఇప్పుడు మీరు మంచిగా స్మైల్ ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, పక్కన వారికి చూసి చెప్పండి, ఈ 2 రోజులు నీ భవిష్యపు రోజుల్ని మార్చబోతున్నది, నువ్వు ఎప్పుడు చూడని మహిమ చూస్తాను. వాళ్ళకి చెప్పండి, ఒక 3 4 చెప్పండి, వెనుకొన్న వారికి చెప్పండి, మీ పక్కన వారికి చెప్పండి, ముందున్న వారికి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, స్మైల్ ఇవ్వండి. హల్లెలూయా. ఆమేన్. వావ్. అందరు కూర్చోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. చాలా సంతోషము మీ మధ్యలో రావడము, దేవుని యొక్క వాక్యం, దేవుని అభిషేకాన్ని అందించడానికి నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. అయితే నా ఆత్మలో నేను
పాస్టర్ ఫ్రాన్సిస్ గారి యొక్క చర్చ్ గురించి అట్లా నా ఆత్మలో వస్తూ ఉందన్నమాట చాలా కాలం నుండి. దాని తర్వాత అప్పుడు ఆయన కాల్ చేసినారు. అనుకుంటా ఉన్నాను ఆయన ఎట్లా ఉన్నాడు, పరిచర్య ఎట్లా ఉంది. సో మీ సంఘం మీరందరూ కూడా నా ఆత్మలో అట్లా వస్తూ ఉన్నారు అనమాట. ఆమేన్. సో దాని తర్వాత కొన్ని రోజుల్లోనే పాస్టర్ ఫ్రాన్సిస్ కాల్ చేసి, అన్నయ్య మీరు రాగలరా అని అడిగితే, నేను తప్పకుండా నేను ప్రేర్ చేసి చెప్తాను, ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పి. అప్పుడు నేను ఆ టైంలో అనంతపూర్ మీటింగ్స్లో ఉన్నాను. సో ఆ టైంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు సిగ్నల్ ఇచ్చినారు. బలమైన కార్యాలు ప్రభు నేను చేయబోతున్నానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడి ప్రభు నాకు ఒక మంచి సిగ్నల్ ఇచ్చినాడు, సూచన ఇచ్చినారు. ఆమేన్. సో ఏది ప్రభు ఏర్పాటు లేకుండా జరగదు. ఆమేన్. సో ప్రభు యొక్క ఏర్పాట్లో మనం అందరము ఈరోజు సాయంత్రం కూడుకొని ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. ఓకే, సో నేరుగా మనం దేవునికి వాక్యంలోనికి వెళ్దాము. నా గురించి ఏం పెద్ద ఇంట్రడక్షన్ అని ఇవ్వను. సో ప్రాముఖ్యమైన విషయంలో మనకి వెళ్ళబోతున్నాం. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానో మీరు హృదయం తెరిచి, చెవులు తెరిచి, మనసు తెరిచి వినండి. ఆమేన్. మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా 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 ఇంపార్టెంట్ విషయం చెప్పలేను. అందరు చిన్నలైనా పెద్దలైనా, సేవలో ఉన్న వారైనా సరే, పరిచర్యలో ఉన్నవారు సరే, ఉద్యోగస్తులైనా సరే, బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు పురుషులు అందరికీ వర్తించే దేవుని వాక్కు దేవుడు నాకు ఇచ్చినాడు. ఆమేన్. అనేక పరిస్థితుల్లో మీరు ఉన్నారు. సో మీ పరిస్థితికి తగినట్టుగా నేను ఒక ప్రవక్త కనుక దేవుని స్వరం విని నేను చెప్తాను. ఆమేన్. నాకు మీ పరిస్థితులు ఏం తెలియవు, మీ పాస్టర్ కూడా నాకు ఏం చెప్పలేదు, చెప్పే అవసరం కూడా లేదు. ఆమేన్. దేవుని ప్రాఫిట్ కనుక దేవుని స్వరం వింటాను. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ 2 రోజులు మీ హృదయం అంతా కేటాయించి పెట్టండి. సో ఈ రోజు, రేపు మార్నింగ్, రేపు సాయంత్రం. సో అందరూ కూడా మీ బైబిల్స్ తెరిచి పెట్టండి. మీ నోట్బుక్స్ తీసుకొని, పెన్స్ ఉండాలా మీ చేతిలో, డైరీ ఉండాలా, నోట్బుక్ ఉండాలా. ఓకే, రాసుకునే వారకు ఉండాలా. ఒకవేళ చదువు లేదు అంటే మీరు పరిశుద్ధాత్మ సహాయం అడిగి మీరు వినండి. చదువు ఉన్నదంటే తప్పకుండా మీ చేతిలో బైబిల్, నోట్బుక్, పెన్ ఉండాలి. ఎందుకంటే నేను మీకు ఏది ఇవ్వబోతున్నానో అది మీరు పరలోకం పోయినంత వరకు మీకు అవసరం వస్తుంది. హల్లెలూయా. ఒక వారం రోజులు, నెల రోజులు, హల్లెలూయా, పరలోకం పోయినంత వరకు హల్లెలూయా వరకు ఉపయోగపడుతుంది, దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనికి రాసుకోవాలి. ఓకే, అందరూ కూడా బైబిల్ తెరవండి. నా కొరకు ఎవరు బైబిల్ చదువుతున్నారు? సిస్టర్, గాడ్ బ్లెస్ యూ, నైస్ టు సీ యూ. ఎవరు? ఓకే, మైక్ ఇచ్చినారా? నాకు ఎవరు పాటలు సపోర్ట్ చేస్తున్నారు? సింగింగ్ పాటలు కానీ ఎవరు సపోర్ట్ చేస్తారు? సిస్టర్. ఓకే, వెరీ గుడ్, రైట్, మంచిగా చదివానా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1. యోహాన్ 1. ఇక్కడ ఇంగ్లీష్ ఎంతమందికి, ఇక్కడ ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి ఒకసారి. ఇంగ్లీష్ వస్తుంది? హల్లెలూయా. పైకెత్తండి. మాక్సిమం స్టూడెంట్స్ అందరికి రావాలి. మంచిగా పైకెత్తండి. హాఫ్ అని స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. మిగిలిన వారు కూడా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మిగిలిన వారు కూడా ఇంగ్లీష్ నేర్చుకోండి. మీ Thank you, Jesus. మంచి ఇంగ్లీష్ స్టాండర్డ్ స్కూల్లో వేయండి. ఆమె చెప్పండి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేయండి. ఓకే, మీరు మీ పిల్లల దగ్గర నుండి ఇంగ్లీష్ నేర్చుకోండి. అనుకోవద్దు నాకు వయసు అయిపోయింది కదా, పిల్లల్ని కన్నేసినా కదా, నాకు ఎందుకులే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? మన దేవుడు పెద్ద దేవుడు. ఆమేన్. ఆమేన్. సో కనుక అన్ని ఆశీర్వాదాలకి మన హృదయం తెరుచుకొని పెట్టుకోవాలి. హల్లెలూయా. ఏంటరా? దేవుడు ఇక్కడ అనేక మందిని ప్రపంచం అంతా తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ బ్యాక్గ్రౌండ్ తో పని లేదు, మీ బ్యాంక్ అకౌంట్ తో కూడా పని లేదు. దేవుని యొక్క సహాయం మీకు ఉందంటే, కృప ఉందంటే అన్ని జరిగిపోతాయి. ఆమేన్. ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను ప్రాఫిట్ కనుక దేవుడు నాకు ఏం చెప్తే చెప్తాను. ప్రాఫిట్గా తీసుకోరండి. సో చిన్న పిల్లలకి తెలుగు మీడియంలో కాకుండా ఎందులో వేయండి? ఇంగ్లీష్ మీడియంలో నేర్పియండి మంచిగా.
ఆమేన్. నీళ్ళు తాగినట్లు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలా? హల్లెలూయా. మీరు కూడా పిల్లల దగ్గర నేర్చుకోండి. చూడండి, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఇంగ్లీష్ వస్తుంది ఇక్కడ? చేతులు పైకెత్తండి, మంచిగా పైకెత్తండి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. రాలేని వారు నేర్చుకోనండి, యూట్యూబ్ లో నేను నేర్చుకోనండి, అన్నీ ఉన్నాయి కదా. థాంక్యూ లార్డ్. మంచిగా నీళ్ళు తాగినట్టు ఇంగ్లీష్ మాట్లాడాలి మీరు అందరు కూడా. అనుకోవద్దు ఇది ఊరు అది అట్లా అనుకోకూడదు. దేవుడు ఊరిని కూడా పరలోకం దిగి వస్తే అది పట్టణంగా మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు అది ఊరుగా ఉండదు. నేను ఇట్లాంటి చాలా ప్రవచనాలు రిలీజ్ చేసినాను. పల్లెటూరు, ఇది మీద టౌన్ కదా, టౌన్ కదా, ఇది టౌన్ అంటారు. పల్లెటూరు లాంటి స్థలాలకి పోతే దేవుడు నాకు ఇట్లాంటి ప్రవచనం ఇస్తే నేను పలితే వాళ్ళందరూ తలగొక్కున్నారు. పల్లెటూరు ఏంది, ఎక్కడ డెవలప్ అవుతుంది అనుకున్నారు. ఆ 5 years తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ పోయినప్పుడు వాళ్ళు అంటారు, ప్రాఫెట్ గారు మీరు వచ్చి చెప్పినారు, మా ప్రాంతం అంతా చేంజ్ అయిపోయింది. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ జీసస్. గవర్నమెంట్ వచ్చినారంట, టకటక్ అన్ని ఫెసిలిటీస్, అన్ని రోడ్లు, లైట్లు, అన్ని ఏర్పాట్లు, అంతా అదొక పల్లెటూరు కాదు, ఇక సిటీ లాగా అయిపోయింది అది. హల్లెలూయా. అన్ని స్కూల్స్, అది ఇది, అసలు అది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. దేవుడు ఒకసారి ఏదైనా మాట చెప్తే ఆ స్థలం అట్లా అభివృద్ధి అయిపోతుంది. హల్లెలూయా. అరణ్యం కూడా చిగిరిచ్చిపోతుంది అట్లా. ఆమేన్. యా. సో ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. ఓకే. సో అందుకే నేను చెప్తున్నాను, మీరు నేర్చుకోనండి, మీ పిల్లలకి నేర్పియండి. ఓకే. ఎంతమంది అంటారు ఎస్ అంటారు? yes amen. మీరు అక్కడ బయట దేశం పోయినప్పుడు తెలుగు నడవదు అక్కడ, మీకు ఇంగ్లీష్ లో నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడగల. ఓకే. ఎనీవే, సో దేవుడు నాకు ఆ కృప ఇచ్చినాడు కనుక ఆ కృపని తీసుకొచ్చాను మీ దగ్గరికి. ఓకే. యోహాను సువార్త 1వ అధ్యాయము, జాన్ చాప్టర్ 1 ఉన్నారు అందరు? యోహాను 1వ అధ్యాయము 17వ వచనం, 17. మైక్ ఆన్ చేసి చదవండి అమ్మా. మైక్ ఆన్ చేయండి, బటన్ స్విచ్. చెక్ ప్రైస్. మంచిగా స్పష్టంగా గట్టిగా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగేను. ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చేతుల పైకి ఒక హల్లెలూయా. 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 అందరు కూడా కలిసి నాతో పాటు చదవండి. అందరు కలిసి ఇక్కడ ఉన్న చెల్లితో పాటు చదవండి తెలుగులో. కమాన్, 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఇంకా కొంచెం విశ్వాసం ఇంకా కొంచెం పెట్టి చదవండి, చూద్దాం. సూపర్. ఇప్పుడు ఇంకా కొంచెం స్మైల్ పెట్టి చదవండి ఫేస్ లో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి నా అంశం ఏంటంటే దేవుని కృపలో ఉన్న శక్తి. ఆమేన్. The power of the grace of God. హల్లెలూయా. The power of the grace of God. ఆమేన్. దేవుని కృపలో ఉన్న శక్తి. చప్పట్లు కొట్టి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఈ రోజు దేవుడు మీ అందరి మీదకి దేవుని కృప కుమ్మరిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అన్యూజువల్ గ్రేస్, అన్యూజువల్, స్పెషల్, ప్రత్యేకమైన కృప దేవుడు మీ తల మీదకి ఈ యొక్క సాయంత్రము కుమ్మరిస్తున్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీగా ఉన్నారా? నా కుట్టల్లో మీరు హ్యాపీగా ఉండాలి. 32 పళ్ళు చూపించాలా. ఒకటి తక్కువ ఉంది అంటే కూడా నో ప్రాబ్లం, నవ్వండి. హల్లెలూయా. అందరూ సంతోషంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. Thank you, Lord Jesus. Thank you, Praise Jesus. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి, కృపల్లో ఉన్న దేవుని శక్తి. కృపలో ఉన్నది దేవుని శక్తి.
అందరు చెప్పండి, దేవుని కృపలో ఉన్న శక్తిని అనుభవించబోతున్నాను. దేవుని కృపలో ఉన్న శక్తిని నేను అనుభవించబోతున్నాను. పైకెత్తి చెప్పండి, దేవుని కృపలో ఉన్న శక్తిని నేను అనుభవించబోతున్నాను. దేవుని కృపలో ఉన్న శక్తి నేను అనుభవించబోతున్నాను. మీ పక్కన వారికి చెప్పండి ఆ మాట, దేవుని కృపలో ఉన్న శక్తి నువ్వు అనుభవించబోతాను చెప్పండి. దేవుని కృపలో ఉన్న శక్తి నేను అనుభవించబోతున్నాను. ఎంతమందికి దేవుని కృప అంటే ఇష్టం ఇక్కడ? హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో చాలా ఇంపార్టెంట్ మాట ఇక్కడ ఉన్నది కదా. లా వాస్ గివెన్ బై మోసెస్, గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. తెలుగులో మీరు ఏం చదివినారు? ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును. యేసయ్యకి చప్పట్లు కూడా ఉందని చెప్పండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. చూడండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఒక్క వచనం బైబిల్లో ఉన్న రెండు విభజన, బైబిల్ రెండుగా విభజించబడింది కదా. బైబిల్ ఒక నిబంధన పుస్తకం కదా, కవర్ అండ్ బుక్. సో ఎన్ని నిబంధనలుగా విభజించబడింది బైబిల్? అంత మాట్లాడి నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వండి నాకు. మన ఇద్దరు మాట్లాడుకుని మనం ముందుకు వెళ్దాం. సో ఎన్ని నిబంధనలు ఉన్నాయి బైబిల్లో? 2 నిబంధనలు కదా. సో ఏ నిబంధన ఉంది? ఫస్ట్ ఏముంది? ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చినది పాత నిబంధన ఇచ్చినాడు బైబిల్లో. ఇంకా సెకండ్ ఏమి ఇచ్చినాడు? ఓకే, సో ఈ వచనంలో 2 హీరోస్ ఉన్నారు ఇక్కడ, 2 నాయకులు కదా, 2 హీరోస్ ఉన్నారు. ఎవరు వాళ్ళు 2 హీరోస్? మోషే, యేసు ప్రభు. వెరీ గుడ్. ఒకటి మోసెస్, ఇంకొకటి జీసస్ క్రైస్ట్. అయితే మోసెస్ ఏ కవెనెంట్, ఏ నిబంధనకి? ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనానికి. ఆమె చెప్పండి. ఇంకా కొత్త నిబంధనానికి మన హీరో ఎవరు? జీసస్ క్రైస్ట్, యేసయ్యా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన హీరో మోసెసా, మన హీరో జీససా? జీసస్. హల్లెలూయా. అయితే మోసెస్ ఏం తీసుకువచ్చినాడంట? నిబంధన, ధర్మశాస్త్రం తీసుకొచ్చినాడు. చాలా తేడా మోసెస్ కి జీసస్ కి, చాలా తేడా. పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా తేడా. అట్లానే ధర్మశాస్త్రానికి కృపకు చాలా తేడా ఉంది. ఆమె చెప్పండి. ఆమేన్. ఎంత తేడా అంటే భూమి ఆకాశం అంతా తేడా కాదు. భూమి ఆకాశం అంతా తేడా కాదు. భూమి ఆకాశం తేడా కూడా చాలా పెద్ద తేడానే, కానీ భూమి ఆకాశం అంతా తేడా కాదు, కానీ పరలోకం నరకం అంతా తేడా. ఆమేన్. హల్లెలూయా. శాస్త్రానికి కృపకి ఎంత తేడామా? పరలోకం నరకం కున్నంత తేడా. చెప్పండి ఒకసారి. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా బైబిల్ చెప్తుంది పాపం వచ్చింది. పాపం ఎక్కడ వచ్చిందమ్మా? ధర్మశాస్త్రం మూలంగా వచ్చింది. ఏమొచ్చింది? పాపం వచ్చింది. బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చే జీతము మరణం వచ్చింది కదా. ఏ మరణం? ఈ మరణము. ఇంకా డెప్త్ లో మాట్లాడాలంటే నరకం. నరకం కదా. లోకమందరూ పాపులుగా ఉన్నారు. పాపం చేసే వాళ్ళందరూ ఎక్కడ వెళ్తారమ్మా? చివరికి నరకాన్ని. యుగ యుగాలు నరకం. అంటే ధర్మశాస్త్రం ఎంత పని చేసింది? నరకం అంతా. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యేసయ్య కృప ఏం చేసింది? నరకపు గమ్యాన్ని పరలోక గమ్యంగా మార్చేసింది. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ జీసస్. తేడా ఉంది. స్తోత్రం యేసయ్య. ఎంత తేడా ఉంది. ఇది భూమి ఆకాశం అంతా తేడా కాదు, పరలోకం నరకం అంతా తేడా. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక నరకం లాంటి అనుభవం జీవితము నీ పరలోక అనుభవం తీసుకొచ్చింది దేవుని కృప. ఆమేన్. హల్లెలూయా. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ధర్మశాస్త్రం మోషే తీసుకువచ్చినప్పుడు అక్కడ జనాలు ఇంకా పాపము పెరిగిపోతా ఉన్నది. పాపాలు ఇంకా ఎక్కువ పెరిగిపోయినాయి. ఎందుకంటే ధర్మశాస్త్రము పాపాన్ని ప్రేరేపిస్తుంది. పాపానికి శక్తి ధర్మశాస్త్రాన్ని 1 కొరింథీ 15లో కూడా ఉంది. పాపానికి బలము ధర్మశాస్త్రం. అందరు చెప్పండి అదొకటి. పాపానికి బలము ధర్మశాస్త్రం. ఆమేన్. అంటే పాపాన్ని రేపేస్తుంది, పాపాన్ని పూరికొల్పుతుంది, పాపాన్ని స్టరప్ చేస్తుంది, రివైవ్ చేస్తుంది, బలపరుస్తుంది. ఏంటి? ధర్మశాస్త్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ కృప ఏం చేస్తుంది అంటే పాపాన్ని వేరు నుండి తీసేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 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 సో మోషే తీసుకొచ్చినాడు ధర్మశాస్త్రాన్ని. అది ఒకటి గమనించాలా,
ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రం పవిత్రమైంది, అపవిత్రమైంది కాదు. ధర్మశాస్త్రం పవిత్రమైందే, కానీ ధర్మశాస్త్రం ఎవరిని కూడా పవిత్రపరచలేదు, దానికి ఆ పవర్ లేదు. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. ధర్మశాస్త్రం ఎవరిని కూడా పరిశుద్ధ పరచలేదు. పరచలేరు. కేవలం దేవుని కృప మాత్రమే పరిశుద్ధపరచగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. సో ఇది చాలా డిఫరెంట్ లైఫ్, ఇది చాలా డిఫరెంట్ లైఫ్. సో మీరు అనుకోవచ్చు ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు నేను ఆ కాలం లాగా బలులు, కోడలు, మేకలు అర్పిస్తలేను కదా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా మనలో ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు మనలో ఉండొచ్చు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? మనలో ఆమేన్. ధర్మశాస్త్ర నియమాలు పని చేయవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ధర్మశాస్త్రానికి ఆ కవెనెంట్ మధ్యలో యేసు ప్రభు వచ్చేసి ఆయన కృపను తీసుకొచ్చినాడు. హల్లెలూయా. ఒకసారి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. మోసెస్ గవర్నమెంట్ లో మనం లేము. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ లో ఉన్నాము? యేసు ప్రభు జీసస్ గవర్నమెంట్ లో ఉన్నాం. అందరు చెప్పండి, నేను మోషే గవర్నమెంట్ లో లేను, నేను మోసే గవర్నమెంట్ లో లేను, యేసయ్య గవర్నమెంట్ లో ఉన్నాను. నేను యేసయ్య గవర్నమెంట్ లో అందరూ ఉన్నాను. చూడండి, ధర్మశాస్త్రం కింద లేను, నేను ధర్మశాస్త్రం మీద లేను, కృపలో ఉన్నాను. నేను కృపలో ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ పక్కన వరకు చూసి చెప్పండి, నువ్వు మోషే గవర్నమెంట్ లో లేవు, యేసయ్య గవర్నమెంట్ లో ఉన్నావు. నువ్వు మోసే గవర్నమెంట్ లో లేవు, యేసయ్య గవర్నమెంట్ లో ఉన్నావు. ధర్మశాస్త్రం కింద లేదు, కృపలో ఉన్నావు అని నువ్వు చెప్పండి. ధర్మశాస్త్రంలో లేదు, కృపలో ఉన్నావు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హల్లెలూయా. సో మీరు అడగొచ్చు, ప్రవక్త బెనహర్ జాన్సన్ గారు, అన్నయ్య మరి ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే నాకు సరిగా అర్థం కాలేదు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం సింపుల్ గా చెప్పాలంటే పాత నియమంలో ఉన్న నియమంలో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ డూ 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 చెయ్యాలా, ఇది చేయాలా, అది చేయాలా, అట్లా చేయాలా, ఇట్లా చేయాలా, అమ్మా అయ్యో చేయాలా, అమ్మో ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, అంతా చేయకపోతే శిక్ష పడుతుంది, పనిష్మెంట్ వస్తుంది, చేయాలా. సో పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రం అంతా ఏంటమ్మా? చేయడం మీదనే ఉంది ఫోకస్. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కల్వరి శిలువలో పలికిన మాట ఏంటంటే చేయాల కాదు, చేసేసినాను, కల్వరి శిలువలో చేసేసినాను, ముగించినాను. It is done. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ముగించినాను. ఆమేన్. హల్లెలూయా. It is finished అని కేకలు వేసేయండి. ముగించబడ్డది. ఆమేన్. హల్లెలూయా. సమాప్తం. It హల్లెలూయా. is done అన్నాడు. నాట్ డన్. ఓల్డ్ టెస్ట్మెంట్ డన్ కదా, డూయింగ్. జీసస్ ఏమంటే డూయింగ్ కాదు, డూ కాదు, డన్. కమ్ ఆన్ కొట్టు తంబి, డన్. ఆమేన్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు నేను ఏదైతే చేయలేకపోయినామో మనిషిగా, ఆయన వచ్చి మన జాగాలో, నా జాగాలో, బెన్హర్ జాన్సన్ జాగాలో, నీ జాగాలో ఆ దేవాది దేవుడు వచ్చి నా బిడ్డ కొరకు నేను చేస్తానని ఆయన చేసి ముగించినాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ఫినిష్. ఆమేన్. ఆమె చెప్పండి, ఇది గుడ్ న్యూస్. నేను మీ యొక్క ప్రాంతానికి, జన్గాంకి, మీ సంఘానికి, మీ కుటుంబానికి, మీ హృదయానికి బ్యాడ్ న్యూస్ తీసుకొని రాలే. ప్రవక్తగా పరలోకం గుడ్ న్యూస్ తీసుకొచ్చినాను. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఆమేన్. జీసస్ క్రైస్ట్ ఈ గ్రేస్ గురించి మీకు అర్థమైందంటే మీ లైఫ్ అంతా ఆహా ఓహోలాగా ఉంటది. మీరు గాలిలో తేలిపోతారు, మీరు భూమిలో నడవరు, గాలిలో తేలిపోతారు మీరు. అది అంత సూపర్ డూపర్ లైఫ్ ఉంటుంది. అది అర్థం చేసుకున్నారంటే మీ లైఫే డిఫరెంట్ గా ఉంటది. ఆ టేస్టే వ్యత్యాసం. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. అందరు చెప్పండి, మీ చేతులు పైకి. యేసయ్యా
యేసయ్యా నా కొరకు నా కొరకు నేనేదైతే నా కొరకు చేయలేకపోయినాను సాధించలేకపోయాను ఓడిపోయినాను నేను దీంట్లో ఓడిపోయినాను పడిపోయినాను నేను ఎక్కడ పడిపోయినాను నేను సాధించలేను ఎక్కడ నేను అపజయపాలైనాను నేను ఎక్కడైతే అపజయపాలైనాను చేయలేకపోయినాను ఎక్కడైతే చేయలేకపోయాను నా యేసయ్య నా జాగాలో వచ్చి నా స్థలంలో ఉండి నా కొరకు అన్నిటిని చేసి ముగించినాడు. ఈ రోజు నీ హృదయానికి గొప్ప గుడ్ న్యూస్. థాంక్ యూ లార్డ్. ఆమేన్. జీసస్ చేసినాడు నీ జాగాలో. మీరు క్రికెట్ లో చూసినారా? సచిన్ టెండూల్కర్ ప్లేయర్, ఇండియన్ ప్లేయర్ కొట్టి ఆయన కాలు దెబ్బ తగిలినప్పుడు ఆయన పరిగెత్తలేడు. ఇప్పుడు ఇండియా టీం అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఆయన జాగాలో సచిన్ టెండూల్కర్ వస్తారు. సబ్స్టిట్యూట్ అంటారు దాన్ని. తెలుసా? క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ యూత్. సబ్స్టిట్యూట్ అంటారు. ఏమంటారు దాన్ని? ఆయన వచ్చేసి ఏం చేస్తాడు? ఈయన కాలు దెబ్బ తగిలి ఆయన ఆడలేడు. ఆడిన అంటే ఇక దేశమంతా పడిపోతారు, ఫెయిల్ అయిపోతారు, ఓడిపోతారు. అప్పుడు ఆయన వచ్చేసి ఏం చేస్తాడు? ఈయన జాగాలో సబ్స్టిట్యూట్ గా ఆయనకు బదులుగా కొడతాడు. సచిన్ టెండూల్కర్ వస్తే సిక్సర్, బాల్ బయటికి వెళ్ళిపోతుంది. చెప్పండి. యేసు ప్రభు సచిన్ టెండూల్కర్ గొప్పవాడు. చెప్పండి ఒకసారి. అవునా కాదా? చెప్పండి. హల్లెలూయా. ప్రపంచం కొరకు సాధించిండు, ఇండియా కొరకు కాదు. సచిన్ టెండూల్కర్ ఓన్లీ ఇండియా కొరకే, కానీ యేసు ప్రభు ఇండియా కొరకు కాదు, వరల్డ్ లెవెల్ కొరకు నిత్యంగా సాధించిండు. గతంలో ఉన్న విషయాలు సాధించిండు, ప్రస్తుతంలో విషయాలు సాధించిండు, భవిష్యంలో విషయాలు సాధించిండు, నిత్యతనికి సంబంధించినంత సాధించిండు. దేవుని కృపలో ఉన్న శక్తి. హల్లెలూయా. నీ గతం, నీ ప్రస్తుతం, నీ భవిష్యం, నీ నిత్యత్వం అంతా ఒక డీల్ అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి. నా గత జీవితము, ప్రస్తుత జీవితము, భవిష్యత్ జీవితము, నిత్య జీవితము అంతా యేసయ్య సెటిల్మెంట్ చేసేసిండు. అందరు చెప్పండి అమ్మయ్యా. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది సెటిల్మెంట్ కొరకు అంటారు కదా, ఎప్పుడు నా సెటిల్మెంట్, ఎప్పుడు నా ప్రాపర్టీ వస్తుంది, ఎప్పుడు ప్రాపర్టీ వస్తుంది ఉంటది కదా. ఆమేన్. ఎగ్జాంపుల్, డాడీ రాస్తారు లేక తాత రాస్తారు. ఏం రాస్తారు? అది ఏమంటారు? వీలునామా అంటారా? వీలునామా రాస్తారు, ప్రాపర్టీ నీ పేరు మీద రాస్తారు. కానీ షరత్ ఏముంటుంది అంటే ఆయన చావాలా. నీకు ప్రాపర్టీ ఎప్పుడు వస్తుంది నీకు అంటే ఆయన ఎప్పుడు చస్తాడని ఎదురు చూస్తా ఉంటావు. ఆయన చస్తేనే అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీ తాత ఒకవేళ రాసి ఇస్తే మహా అంటే నీకు ఒక బిల్డింగ్ వస్తుంది. కానీ యేసు ప్రభు చేసింది బిల్డింగ్ కాదు, మొత్తం పరలోక రాజ్యం నీకు ఇచ్చింది. నిత్యతం అంతా సెటిల్మెంట్ చేసేసాడు. నిత్యతం మాత్రమే కాదు, నీ ప్రెసెంట్ కు సెటిల్మెంట్ చేసేసాడు. నీ భవిష్యం అంతా సెటిల్మెంట్ అయిపోయింది. అంత పెద్ద సెటిల్మెంట్ చేశాడు. అదే కృపలో ఉన్న శక్తి. మోషేలాగా ధర్మశాస్త్రం ఇవ్వడానికి రాలే, కృపను ఇవ్వడానికి వచ్చినాడు యేసయ్య. ఆమేన్. నా పిల్లలు అయ్యో ధర్మశాస్త్రాన్ని బట్టి అయ్యో ఆజ్ఞలు వెంబడి ఆజ్ఞలు, సూత్రం వెంబడి సూత్రములు, అయ్యో నియమాలు కట్టడలు, అయ్యో వాళ్ళ ఆరోగ్యమే లేదు, వాళ్ళు కృంగిపోయినారు, ఆరోగ్యం లేదు, హ్యాపీగా లేరు, శాంతిగా లేరు, ధర్మశాస్త్రం ఎంత పని చేసింది, అయ్యో నా పిల్లలని చెప్పేసి యేసయ్య వచ్చేసి మనదంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆమేన్. సో సిలువలో పలికిన పవర్ఫుల్ వర్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తం. చేతుల పైకి చెప్పండి. సిలువలో యేసయ్య నా కొరకు అన్నిటినీ చెప్పండి అందరు, అన్నిటినీ
సమాప్తం చేసినాడు. సమాప్తం చేసినాడు. చప్పట్లు కొట్టి ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాపాలు పాపాలు, మీకున్న శోధనలు శోధనలు. చెప్పండి. ఈ రోజు ప్రెసెంట్ లో మీరు ఏ సాతాన్ని ఫైట్ చేస్తున్నారో, ఏ మంత్ర తంత్ర చేతబడి అవన్నీ దేవుడు ఫినిష్ చేసినాడు కల్వరి సిలువలో. ఆమేన్. మీ హల్లెలూయా. బాడీలో ఏ రోగం ఉందో, మీ మైండ్ లో ఏ డిప్రెషన్ ఉందో, కన్ఫ్యూషన్ ఉందో, గలిబిలి ఉందో, బాధ ఉందో, మీ జీవితంలో ఏ బలహీనత ఉన్నదో, ఏదైతే మీరు వేధిస్తుందో పీడిస్తుందో అంతా కూడా యేసయ్య దానిని ముగించినాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమె చెప్పండి. ఆమేన్. ఆత్మ చెప్పుచున్న సంగతి చెవి ఉన్నవాడు వినును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మీ పక్కన వారికి చూసి చెప్పండి, కంగ్రాచులేషన్, యేసయ్య అన్ని ముగించినాడు నీ కొరకు. కంగ్రాచులేషన్. యేసయ్య నీకు ముగించినాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ చెవుల్లో గంట మోగినట్లు, హే నిన్ను ప్రేమించి యేసయ్య ముగించినాడు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు చింతపడుతున్నావు? నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు థింక్ చేస్తున్నావు ఓవర్గా? అంత ఫినిష్ అయిపోయింది కదా. నువ్వు ఎస్ అని చెప్తే చాలు పరిశుద్ధాత్మకి. ఆమేన్. 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 ఆ పవర్ నువ్వు చూస్తావు, ఆ కృపలో ఉన్న శక్తి నువ్వు చూస్తావు. ఆమేన్. ఈ రోజు నేను చెప్తున్నాను, దేవుని మహా గొప్ప కృప మీ తల మీద ఉన్నది. హల్లెలూయా. The grace of God is upon your life. Mighty grace, unusual grace, special grace, ప్రత్యేకమైన కృప, అపరిమితమైన కృప దేవుని తల మీద ఉన్నది. చెప్పండి కొడుకు, హల్లెలూయా చెప్పండి. సంతోషంగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ కళ్ళు తెరిపించి మీ తల మీద ఎంత కృప దేవుడు పెట్టినాడో చూస్తే నీ కాళ్ళు భూమి మీద నడవను. ఆమె చెప్పండి. హల్లెలూయా. రేపటి నుండి మీరు సైకిల్లో, రిక్షా బండి, ఆటోలో, బైక్ లో, స్కూటర్లో రారు, మీరు కార్లలో వస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీ లైఫే చేంజ్. ఆమేన్. అందరు మీ తల మీద చేపెట్టుకొని చెప్పండి, దేవుని కొలత లేని కృప నా మీద ఉందని చెప్పండి. దేవుని కొలత లేని కృప నా మీద ఉన్నది. దమ్మున్న వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు కమని చెప్పండి, దేవుని కొలత లేని అపరిమితమైన కృప దేవుని నా తల మీద ఉన్నది. నా తల మీద ఉన్నది. చెప్పండి. హల్లెలూయా. వావ్. హల్లెలూయా. ఈ రోజు నుండి మీరు ధర్మశాస్త్రాన్ని మర్చిపోండి. ఆమేన్. ఆమేన్. సాతాను శక్తిని మర్చిపోండి. ఆమేన్. మీ సమస్యని మర్చిపోండి. ఆమేన్. నా బలహీనత దాన్ని కూడా మర్చిపోండి. ఆమేన్. మీ కళ్ళు దేని మీద పెట్టాలి? దేవుని కృప నీ తల మీదనే ఉంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 నే వెతకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. సర్వం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నేను వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. వెతకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. హే, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ధర్మశాస్త్రం తీసుకొచ్చిన కృప తీసుకొచ్చినాడా? యేసయ్య దగ్గర ఇంకా ఎక్కువ కట్టడలు ఉన్నాయా? ఆజ్ఞలు ఉన్నాయా? సూత్రాలు ఉన్నాయా? ఏముంది యేసయ్య దగ్గర? కృప ఉంది. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం? థాంక్యూ ఎంతమందికి మోషే అంటే ఇష్టం? మోషేకి ఏం మార్కులు లేవు ఇప్పుడు. అందరు మోషే ఎక్కడ
మోషకి అక్కడ సేఫ్టీ, పరలోకంలో సేఫ్టీ ప్లేస్ ఇస్తున్నాడు దేవుడు, ఏంజల్ ప్రొటెక్షన్. ఎందుకంటే ఎవరు వదలరు ఆయనను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం ఇక్కడ? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య అంటే కొంచెం ఇష్టమా, చాలా ఇష్టమా? అందరూ ఒకసారి మంచి ఫ్లైంగ్ కిస్ ఇవ్వండి, ఎగరే ముద్దు ఇవ్వండి యేసయ్యకి. ఐ లవ్ యూ జీసస్ అని ఐ చెప్పండి. లవ్ యూ జీసస్. ఈ రోజు రేపటి దినం మీరు వింటుండగానే మీరు యేసయ్యకి దూరం పోరు, కానీ ఇంకా దగ్గరికి రాబోతుంది. హల్లెలూయా. ఆమేన్. ఆమె చెప్పండి. ఆమేన్. చాలా మంది కృప గురించి విన్నప్పుడు భయపడతారు. చాలా మంది ఎందుకంటే అమ్మో ఇంకెక్కడ పాపాలు చేసేస్తారు, ఇంకా దేవునికి ఎక్కడ దూరం పోతారు, ధర్మశాస్త్రంలో పోతారు. కృపలో ఇంకా దగ్గర అవుతావు, ఆటోమేటిక్ గా నువ్వు ప్రేమలో పడతావు తెలియకుండానే. ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా అవుట్వర్డ్ చేంజ్, బహిరంగ చేంజ్, లోపల నుండి చేంజ్ లేదు వాళ్ళకి. అర్థమైందా? బయట ఫిజికల్. దేవుడు బైబిల్ ఏం చెప్పినాడు వాళ్ళకి? వ్యభిచారం చేయొద్దు, అవుట్వర్డ్. దొంగతనం చేయొద్దు, అవుట్వర్డ్. ఇంకా నరహత్య చేయవద్దు అంటే వాళ్ళు లోపల చేసుకోవచ్చా? కామ మోహం ఆలోచన కలిగి ఉండొచ్చా? ఎస్. దేవుడు ఎక్కడ రూల్ ఇవ్వాలి. బయట చేయొద్దు, కత్తి తీసుకొని పడవద్దు. ద్వేషపడితే రూల్ ఏం లేవు. ద్వేషపడవచ్చు, కత్తి తీసుకొని మాత్రం కొట్టద్దు. ఆమె చెప్పండి. ఆమేన్. అవుట్వర్డ్ మోడిఫికేషన్ అంటే లోపల ఏమైనా పెట్టుకోవచ్చు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఉన్న సంఘాలు వాళ్ళు పైన ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, నగలు తీసేస్తారు, కొంగేసేసుకుంటారు, అర్థం. బయట పరిశుద్ధ ఉంటారు, కానీ లోపల అంతా కుళ్ళు ఉంటది, విడుదల ఉండదు, సమాధానం ఉండదు, జాయ్ ఉండదు, సంతోషం ఉంటారు, నవ్వలేరు, వాళ్ళు ఫ్రీగా మాట్లాడలేరు, ఫ్రీగా ప్రేమ. లోపల సిస్టమ్ కాదు. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. పాత నిబంధన అంతా బయట మోడిఫికేషన్ అంటే బయట బాగుంటావు. ఇప్పుడు మీ ఇంట్లో సడన్ గా అతిథులు వస్తారు, వీళ్ళంతా కచ్చర ఉంది అనుకో, అన్ని కచ్చర ఉంది. సడన్ గా వాళ్ళు వచ్చేస్తున్నారు, అప్పుడు నేను చేసేస్తావు, కార్పెట్ వేసేస్తాను. కార్పెట్ అబ్బా వీళ్ళంతా బాగుంది అంటారు వాళ్ళు. నీకు ఒకరికి తెలుసు ఇల్లంతా కంపు ఉందని. కార్పెట్ కింద అంతా చెత్త ఉంది మొత్తం. అది పాత నిబంధన. ఆమె చెప్పండి. ఆమేన్. బయట చూడడానికి బాగుంటది, అబ్బా 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 వా వా అంటారు, కానీ లోపలంతా కూడా ఏముంటది? లోపలంతా చెత్త ఉంది కార్పెట్ కిందికి. అది పాత నిబంధన. ఆమేన్. కానీ యేసు వచ్చిన తర్వాత యేసయ్య ఏమన్నాడు? పాత నిబంధన రాయబడి ఉంది, మీరు వ్యభిచారము చేయవద్దు, కానీ నేను చెప్తున్నాను ఒక స్త్రీకి నువ్వు మోహపు చూపుతో ఇంటర్నల్ చూసారు. యేసయ్య ఇంటర్నల్ మాట్లాడుతున్నాడు. చూపుతో చూసినా కూడా వ్యభిచారం చేసినట్టు. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు చెప్తున్నాడు, రాయబడి ఉంది పాత నిబంధనలో నరహత్య చేయొద్దు, రాయబడి ఉంది ఓల్డ్ టెస్టమెంట్ లో. కానీ నేను చెప్తున్నాను, నువ్వు ఒక సహోదరుని మీద ద్వేషిస్తే అంతాడు చేసినట్టే. మర్డర్. చూస్తున్నారా? అంటే యేసయ్య వచ్చి ఏం చేసినాడంటే ఇంటర్నల్ లైఫ్ మార్చి వేసినాడు. చెప్పండి. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఓల్డ్ టెస్టమెంట్ అంతా ఎక్స్టర్నల్ మార్పు, న్యూ టెస్టమెంట్ అంతా కూడా ఇంటర్నల్ మార్పు. ఆమేన్. ఇంకా నువ్వు మార్చేది కాదు, దేవుడే నేనే మారుస్తాను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా. ఓల్డ్ టెస్టమెంట్ అంతా నువ్వు చేయాలా? ఓల్డ్ టెస్టమెంట్ పద్ధతి అంతా ఎట్లా ఉందమ్మా? ఎవరు చేయాలా? మనుషులే చేయాలా? నువ్వు చేయాలా? కానీ న్యూ టెస్టమెంట్ వచ్చినప్పుడు నువ్వు చేసేది కాదు, నేను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. మీరు 10 ఆజ్ఞలు చూసుకుంటే, యూ షాల్ నాట్ కమిట్ అడల్టరీ, యూ షాల్ నాట్ మర్డర్, నువ్వు దొంగతనం చేయొద్దు, నువ్వు నరహత్య చేయొద్దు. ఫోకస్ అంతా ఎవరి మీద ఉంది? చెప్పండి. నీ మీద ఉంది. ఆమేన్. ఆమేన్. కానీ కొత్త నిబంధనలు వచ్చినప్పుడు యు అని నువ్వు అని చెప్పలే, కానీ దేవుడు అన్నాడు నేను చేస్తాను, నేను వారికి దేవుడై ఉంటాను, నేను వాళ్ళకి నూతన హృదయం ఇస్తాను, నేను వాళ్ళకి నూతన మనసు ఇస్తాను, నూతన ఆత్మని పుట్టిస్తాను, నేనే స్వయంగా వాళ్ళ లోపల వచ్చి జీవిస్తాను. చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధనలో మనుషులు ఏదైతే చేయలేకపోయినారో వాళ్ళ కొరకు దేవుడు వచ్చి చేసినాడు. ఆమేన్. ఆమేన్. మరి మీరు అడగొచ్చు, ఎందుకు అన్నా మరి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిండు? ఎందుకు?
పాత నిబంధనలో అంత కష్టంగా ఉన్నప్పుడు, మనుషులకి కష్టంగా తరంగా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి మోసే ధర్మశాస్త్రం ఇచ్చినారు అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చా అంటే కారణం ఒకటే, నువ్వు ఫెయిల్ అవ్వాలని. నువ్వు ఫెయిల్ అవ్వాలని. ఆమేన్. ఆమేన్. నువ్వు తెలుసుకోవాలని, నువ్వు నిస్సహాయకుడు అని, నువ్వు బలహీనుడు అని. మానవుడు తన సొంత బలం చేత దైవ ఆజ్ఞలని అంత హై రేంజ్ ఉన్నది అందుకోలేడు, చెయ్యలేడు, రాదు అని తెలుసుకోవాలని. ఆమేన్. ఆమేన్. మానవుల్లో గర్వం ఉంటది, నేను చేస్తాను, నేను సాధిస్తాను, దేవుని సహాయం కూడా అవసరం లేదు, నా శరీర బలం, నా మనసు బలం, నా హృదయ బలం చాలా ఉంది, నాకు జ్ఞానం, దేవుడు అవసరం లేదు, నేను దేవుని ఆజ్ఞలను సాధిస్తాను. ఓహో, నువ్వు సాధిస్తావా? సరేరా బిడ్డ, సాధించరా అని దేవుడు కూడా ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం ఇచ్చి ఊరుకున్నాడు. ఆమె చెప్పండి. ఆమేన్. ధర్మశాస్త్రం పాటిస్తే 100% పాటించాల. ఎంత? నువ్వు 100% బాగానే పాటించినావు, 100 మార్క్స్ దగ్గర వచ్చావు, 99 వచ్చినావు, ఒక్క మార్కులో పోయినావు, ఒక్క ఆజ్ఞ నువ్వు అప్పుడు ఎంత మార్క్ వస్తుంది తెలుసా? నీకు 99 రాదు, గుడ్డు వస్తుంది, నీకు 0 వస్తుంది. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రం పాటిస్తే ఎంత పాటించాలా? 100 out of 100 మార్క్స్ వస్తేనే నువ్వు క్వాలిఫైడ్ అన్నట్టు. ఆమేన్. ఆమేన్. ఒక్క మార్కులు తప్పిపోతే ఎంత వచ్చినట్టు నీకు మార్కులు? మోసెస్ ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే ఇరగొట్టేసిండు పలకలు. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రం తీసుకున్న వ్యక్తి కానని పోయిండా? కానని పోయిండా? చెప్పండి. కానని పోలే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకసారి దేవుడు ఇంకా మోసెస్ బాగా డీప్ డిస్కషన్ లో ప్రేయర్లో ఉన్నప్పుడు మోసెస్ మెల్లగా అంటాడు, దేవా ప్లీజ్ నాకు ఛాన్స్ ఇవ్వవా, కానాన్ని తీసుకు. ఏయ్ నోరు మోయిరా, ఇంకొకసారి ఆ టాపిక్ ఎత్తితే కథ చేస్తానన్నాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద పెద్ద వాళ్ళు అవుట్ అయిపోయినారు. బైబిల్లో ఉంది, నీతి మంతులు ఎంతమంది ఉన్నారంట పాత నియమంలో? ఒక్కరు లేరు. ఎందుకంటే వారి ఆత్మ తిరిగి జన్మించలేదు, వాళ్ళు టెంపరీ రక్తంతో కవర్ చేయబడినారు అంతే. కోడి బలులతో, దహన బలులతో, డిఫరెంట్ అర్పణలతో వాళ్ళు పాత నియమంలో ఇచ్చినారు టెంపరీగా. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అది కూడా యేసయ్య రక్తం కొరకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చినాడమ్మా? వాళ్ళు ఫెయిల్ అవ్వాలని. ఆమేన్. వాళ్ళు బలహీనులని తెలుసుకోవాలి. వాళ్ళు సొంతంగా వాళ్ళని రక్షించుకోలేరు కనుక మాకు రక్షకుడు కావాలి. ఆమేన్. హల్లెలూయా. మేము బిమార్లో ఉన్నాం, క్యాన్సర్ లో ఉన్నాం, మా క్యాన్సర్ కి ఒక వ్యాధికి పరిష్కారం నివారణ కావాలి, మా పాపానికి ఒక నివారణ కావాలి, ఒక రక్షకుడు కావాలి, మేసియా కావాలి, యేసు ప్రభు కావాలి అని తెలుసుకోవడానికి ధర్మశాస్త్రం ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆమేన్. మీకు అర్థమవుతుందా ఇప్పుడు మీకు ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చినాడు? అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, టైం బీయింగ్ తాత్కాలికంగా ఇచ్చినాడు. ఎంతవరకు? ఎవరు రావడానికి వెయిటింగ్ అంతా, మొత్తం ప్రపంచం అంతా వెయిటింగ్ దేనికి? దేశం అంతా వెయిటింగ్ దేనికి? లోకమంతా దేనికి వెయిటింగ్ లో ఉన్నారు? యేసయ్య రక్షకుడు రావాలి, యేసయ్య. హల్లెలూయా. దేవుడు దిగి రావాలి, ఆమేన్. మేసియా రావాలి, ఆమేన్. సహాయం రావాలి, ఆమేన్. సహాయకుడు వస్తాడు, లోకం అందరి కొరకు ప్రాయశ్చితం చేస్తాడు. ఆమేన్. ఆయన పేరే యేసు ప్రభు. చప్పట్లు కొట్టి సంతోషంగా. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్య తీసుకొచ్చిన మార్పు చిన్న చాక్లెట్ మార్పు కాదమ్మా, చిన్న టిడ్బిట్స్ మార్పు కాదు, మొత్తం చేంజ్. ఆమేన్. అందుకే సిస్టమే అర్థమైందంటే నీ లైఫే సూపర్ డూపర్ గా పోతావు నువ్వు. అలా చెప్పండి. హల్లెలూయా. రిక్షా బండి స్పీడ్ లో పో, రాకెట్ స్పీడ్ లో పోతావు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. మీ సేవ కానీ, మీ సంఘం కానీ, మీ పరిచర్య కానీ, మీ జీవితం కానీ, మీ ఫైనాన్స్ కానీ, మీ ఆత్మీయ జీవితం కానీ, అన్ని విషయాలు అంత రాకెట్ స్పీడ్ లో వెళ్ళిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ పక్కన వరకు చూసి చెప్పండి, మోషే ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు యేసయ్య ప్రభుత్వం వచ్చింది అని చెప్పండి. మోషే ప్రభుత్వం అయిపోయింది, యేసయ్య ప్రభుత్వం ధర్మశాస్త్రం వచ్చింది. అయిపోయింది,
ధర్మశాస్త్రం అయిపోయింది. కృప వచ్చిందని చెప్పండి. కృప వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ మారి, ఇప్పుడు ఇంత ముందు మీకు ఎవరు ఇక్కడ గవర్నమెంట్, ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతలేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడండి. ఓకే, రేవంత్ రెడ్డి, ఫైన్. అంతకుముందు ఎవరు ఉన్నారు గవర్నమెంట్? కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ ఉంటాయా? ఇప్పుడు ఉన్న వ్యత్యాసం ఉంటుందా? సేమ్ ఉంటుందా? సేమ్, డిఫరెంట్. ఏం డిఫరెన్స్ ఏం ఉండవా? డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు 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 మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అంటారు లేదు నేను కేసీఆర్దే ఫాలో అవుతాను అంటే నడుస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటది హెల్మెట్ వేసుకోకూడదు, హెల్మెట్ లేకుండా మీరు బైక్లో అని పోవచ్చు అని ఒక గవర్నమెంట్ చెప్పింది. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ చెప్తుంది హెల్మెట్ ఖచ్చితంగా నువ్వు వేసుకోవాలి, వెనుక ఉన్న వాళ్ళు కూడా వేసుకోవాలి, బెల్ట్ కూడా కట్టుకోవాలి, కట్టకపోతే 1000 రూపీస్ ఫైన్ వేస్తాను. అప్పుడు నువ్వు అంటావా లేదు మేము ఆ గవర్నమెంట్కే ఫాలో అవుతామండి, నేను హెల్మెట్ వాడమంటే అప్పుడు ఏమవుతుందమ్మా? నీకు పడుతుంది, ఫైన్ పడుతుంది. అప్పుడు ఎవరిది ఫాలో అవ్వాలా? పోయిన గవర్నమెంట్ ఫాలో అవ్వాలా, ఉన్న గవర్నమెంట్ ఫాలో అవ్వాలా? కొత్త గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. అంతేనా? ఆమె చెప్పండి. ఆమేన్. ఉన్న గవర్నమెంట్ పరంగా లైఫ్ నడుస్తుంది, లేకపోతే నడవదు. అట్లనే మోషే గవర్నమెంట్ది అయిపోయింది, యేసు ప్రభు గవర్నమెంట్ వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. ధర్మశాస్త్రం పీరియడ్ అయిపోయింది, ధర్మశాస్త్రం అయిపోయింది, కృపా టైం వచ్చేసింది, కృపాకాలం ఇప్పుడు వచ్చేసింది. నువ్వు ఎవరిది నేర్చుకోవాలా? పాత గవర్నమెంట్ ది రూల్స్ రెగ్యులేషన్ నేర్చుకోవాలా, కొత్త గవర్నమెంట్ ది నేర్చుకోవాలా? కొత్త గవర్నమెంట్ కృపా గురించి వచ్చినాడు, నేర్చుకోండి. ఆమె చెప్పండి ఒకసారి. అందులో ఉన్న లాభాలు తెలుసుకోవాలి, అందులో లాభాలు రావాలి అంటే నేర్చుకోవాలి, హల్లెలూయా, వినాలి. ఆమె చెప్పండి. ఆమేన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్త గవర్నమెంట్ అంటే అందరికి 3 హౌసెస్ ఫ్రీగా ఇస్తున్నారు అని అనౌన్స్మెంట్ చేశారు అనుకోండి. విన్న వాళ్ళు వెళ్ళి సంతకం పెట్టుకుని ఏం చేసేస్తారు, వాళ్ళకి అందరికి 3 ఇల్లులు వచ్చేస్తాయి. ఆమేన్. నీకు రాలేదనుకో, వాళ్ళందరికీ వచ్చే, వీళ్ళు ఇక్కడ ఉన్న లేడీస్కి వచ్చేసాయి, జెంట్స్కి రాలేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలా? వాళ్ళు చెప్పింది నమ్మి పోయి సంతకం పెట్టుకుంటే వాళ్ళకి వచ్చింది నీకు కూడా వచ్చేస్తుంది. అంతేనా? కదా చెప్పండి, హలో చెప్పండి. అందుకే సువార్త, ఈ యేసయ్య కృప సువార్త వినడం చాలా ఇంపార్టెంట్. ఆమె చెప్పండి. మనం ఏమనుకుంటాం అంటే సువార్త అంటే బయటోళ్ళకి సువార్త. సువార్త ఎవరికి? అన్నిలకు సువార్త ప్రకటించాలి. కానీ నేను చెప్తున్నా దేవుని ప్రాఫిట్ గా, ఫస్ట్ సువార్త సంఘానికి రావాలి. ఆమేన్. సువార్త అంటే ఏంటమ్మా? సంఘానికి. సువార్త అంటే ఏంటి చెప్పండి. సువార్త అంటే ఏంటి? సు ప్లస్ వార్త, మంచి వార్త. ఇంగ్లీష్లో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఎంతమంది గుడ్ న్యూస్ కావాలి? గుడ్ న్యూస్. మనం ఏముంటుంది తెలుసా, నాకు సువార్త నాకు లేదు, నేను నమ్మేసుకున్నాను, అయిపోయింది. సువార్త వాళ్ళకి చెప్పాలా? అప్పుడు మన ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా, హిందువులారా, ముస్లింలారా, ఏ మతస్థులారా, ప్రయాసపడి భారం మోసుకునుచున్న అందరు జనులారా యేసునందుకు రండి, విశ్రాంతి ఇస్తాడు. చెప్పిన వారికి విశ్రాంతి లేదు. చెప్పిన వారికి ఎన్ని మూటల ప్రయాసాలు, ఎన్ని బరువులు, ధర్మశాస్త్రం బరువులు మోస్తున్నాడు, విశ్రాంతి ఇస్తాడు అంటాడు. ఆమేన్. అట్లనా అని చెప్పేసి వాడు వస్తాడు లోపలికి. లోపల వచ్చిన తర్వాత వీరికున్న మూటలు అన్ని వనికిస్తాడు. ఆమేన్. అప్పుడు వాళ్ళు అంటే మీ సంఘం గురించి అంటే జనరల్గా చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు అంటారు, అది నువ్వు యేసే దగ్గరికి వచ్చినంత వరకే క్షమాపణ, యేసేలు వచ్చిన తర్వాత లెక్క ఉంటుంది నీ పాపాలకి అంటారు. అప్పుడు తల కుక్కుడు, నేను ఏదో గుడ్ న్యూస్ చెప్పేసి ఊరుకుంటా వచ్చినాను, ఇక్కడ వచ్చిందో వీళ్ళు ఏంది ఇది బ్యాడ్ న్యూస్ లాగా ఉంది, ఇంత ముందే నేను బాగున్నాను అంటారు ఆవిడ. ఆమేన్. ఎందుకంటే అండర్స్టాండింగ్ లేకుండా కృపని అర్థం. చాలా మంది సేవకులు, నేను చెప్తాను 90% సేవకులు ప్రయాసంతో ఉన్నారు, భారంతో ఉన్నారు, కష్టపడుతున్నారు, జీవితంలో అవుతున్నారు. ఆమె చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్ అర్థం అవ్వలే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కొంతమంది నమ్ముతారు, కృప నమ్ముతారు, ప్లస్ ధర్మశాస్త్రం కూడా కావాలంటారు, బ్యాలెన్స్ లో పోవాలనుకుంటున్నారు. సో కనుక కొత్త ద్రాక్ష రసం, పాత ద్రాక్ష రసం, 2 ద్రాక్ష రసం తిత్తులేస్తే ఏమైపోతుందని చెప్పండి యేసయ్య? పగిలిపోతుంది, పాడైపోతుంది.
ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. త్వరగా మత్తయి సువార్త 23కి వెళ్ళండి ఫాస్ట్గా. హల్లెలూయా. 23:4 వెళ్ళండి ఫాస్ట్. 2వ వచనం నుండి చదవండి. రండమ్మా, 2వ వచనం అయితే పంచే చెల్లి 1 నుండి చదువు ఒకసారి. జన సమూహంలో శిష్యులతో ఇట్లా అందరు చెప్పండి మోషే పీఠం. మోషే పీఠం. మోషే కుర్చీ. మోషే కుర్చీ. ఒక కుర్చీ ఇవ్వండి నాకు త్వరగా. ఓకే, అలా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు ఇక్కడ ఏ చైర్ గురించి మాట్లాడుతున్నారు? మోషే చైర్. అందరు చెప్పండి మోషే కుర్చీ అని చెప్పండి. మోషే కుర్చీ. ఆమేన్. ఆమేన్. మోషే కుర్చీలో పవర్ ఉందా లేదా? లేదా? 4వ వచనం చదువుమా. మోషే కుర్చీ ఏం చేస్తుందంట? అందరు చెప్పండి. మొయ్య. నాకు ఒకసారి ఎవరైనా రండి, మోషే రండి. ఎవరున్నారు మోషే ఇక్కడ? ఎవరైనా ఒక రండి, త్వరగా రండి. ఎవరైనా రండి. వెరీ గుడ్. మోషే వస్తున్నాడు. మోషేకి చెప్పాలి కూడా అండి. కూర్చో మోషే. ఆమేన్. సో ఇది మోషే కుర్చీ. ఈయన ఎవరైనా మోషే. సో ఈ కుర్చీ పని ఏంటి? మోషే పని ఏంటి? మొయ్య. చదవండి. మొయ్య సఖ్యం గాని భారమైన. అందరు చెప్పండి మొయ్య సఖ్యము. మొయ్య సఖ్యం గాని ఇంకా అందరు చెప్పండి భారమైన బరువులు కట్టి. భారమైన బరువును కట్టి. తమ్ముడు ఇక్కడ రా. నీ పేరేంటి? ఈ పేరేంటి? రతన్ కుమారా? నువ్వు ఇక్కడ నువ్వు వంగు. నీకు మోజస్ బ్లెస్సింగ్స్ కావాలా? మోషే బ్లెస్సింగ్ వచ్చినాడు. అప్పుడు మోజస్ ఏం చేస్తారంట? ఫరిసీయుల సద్దుకులు అందరూ ఏం చేస్తారంట? ఇప్పుడు ఈయన మీద 50 కిలోలు బియ్యం బస్తా పెట్టినాడు. ఆమె చెప్పండి. ఆమేన్. ఈయన మీద ఎంత ఉంది బియ్యం బస్తా? కిలో 50 కిలోలు. ఎట్లా ఉంటుంది ఇప్పుడు నా 50 కిలో మోయాలంటే? హ్యాపీగా ఉంటుందా? ఈయన ముఖంలో స్మైల్ ఉంటుందా? ఈయన మోయగలుగుతాడా? నడవగలుగుతాడా ఫాస్ట్గా? 50 కిలో బియ్యం. ఆయన ఫేస్ అంతా చపాతీ ఫేస్ అయిపోతుంది. ఆమేన్. ఏంది బతుకు? ఎందుకు నేను బతుకుతున్నా? ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఆయనకు. నేను మొయ్యాలనా? ఇది బరువు, ఈ ప్రయాసం నాకు కావాలనా? మొయ్య సఖ్యం గాని. ఆమె చెప్పండి. ఆమేన్. సో ఫరిసీయులు సదుకీయులు ఏం చేస్తున్నారు? ఈ మోషే పీఠంలో కూర్చొని మోజస్ పని ఏంటి? ఏమేయాలా? ఏమేస్తారు వీళ్ళు? ఫుల్ అయ్యి భారం వేసేసి 50 కిలో బియ్యం వేసేసేయండి. ఆమె మోయ సఖ్యం గాని భారము బరువులు కట్టి వీళ్ళు కదలలేరు. వీళ్ళు లేపరు. వీళ్ళు భారం. ఎందుకంటే అది వీళ్ళకు కూడా లేపలేరు. వీళ్ళు 50 కిలోల బియ్యం వీళ్ళు ఎందుకు లేపుతారు? వీళ్ళు లేపలేరు. అది ఎవరు లేపలేరు. ఆమె చెప్పండి. ఆమేన్. అందరు చెప్పండి ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చాలా బరువైనది. చాలా బరువైనది. అందరు చెప్పండి ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చాలా ఒత్తిడితో కూడినది. చాలా ఒత్తిడితో కూడినది. చాలా ప్రయాసంతో కూడినది. చాలా ప్రయాసం. చాలా కష్టతరమైనది. చాలా కష్టకరమైనది. అందుకే ఈయన ముఖమంతా చపాతీ ఫేస్ లాగా అయిపోయింది. 6 గంటల ఫేస్ అయిపోయింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కుర్చీ అమ్మ ఇది? మోషే కుర్చీ. ఆమె చెప్పండి. ఆమేన్. ఇంకొక కుర్చీ ఉంది, యేసు ప్రభు కుర్చీ. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాకు ఇంకొక కుర్చీ. కమాన్. వెరీ గుడ్. నాకు ఒక యేసు ప్రభు కావాలా? రండి. అక్కడ మోషే కూర్చున్నాడు కదా, యేసు ప్రభు కూర్చోండి. ఎవరైనా ఒక రండి. ఎవరైనా నూరాత్ తమ్మి వైట్ షర్ట్ చెక్స్. వెరీ గుడ్. యేసు ప్రభు వస్తున్నాడు. చెప్పండి కూడా అండి. ఆమేన్. ఆమేన్. కూర్చో. సో మోషే కుర్చీ, ఇంకా యేసయ్య కుర్చీ. ఆమె చెప్పండి. ఆమేన్. మోసే కుర్చీ ఎట్లాంటిది కుర్చీ అమ్మా? నీకు భారం ఇస్తుంది, మొయ్యలేనంత ప్రయాసం ఇస్తుంది,
కష్టపాలు చేసేస్తుంది. ఆమేన్ ఆమేన్. కానీ ఇంకొక మంచి కుర్చీ ఉంది, జీవితాలని మార్చే కుర్చీ ఉన్నది. ఎవరి కుర్చీ అమ్మా? యేసయ్యా. యేసయ్య కుర్చీ. చెప్పండి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. యేసు ప్రభు వచ్చినాడు పరలోకం నుండి. వచ్చి ఏం తీసుకొచ్చినామా? ధర్మశాస్త్రం తీసుకొచ్చినాడా? ఏం తీసుకొచ్చానైనా? కృప. ధర్మశాస్త్రం మనిషికి ఏమిస్తుందమ్మా? ఇప్పుడు చూడండి, యేసయ్య కుర్చీ చూస్తాం ఒకసారి. ఇప్పుడు మనం వీళ్ళ కుర్చీ చూసినాం కదా, మోషే కుర్చీ గురించి చూసినాం కదా. ఇప్పుడు యేసయ్య కుర్చీ చూసామా వద్దా? చెప్పండి. త్వరగా అందరు వెళ్ళండి, మత్తయి సువార్తకు వెళ్ళండి ఫాస్ట్ గా. మత్తయి సువార్త ఫాస్ట్ పేజ్ ఓపెన్ చేయండి ఫాస్ట్ గా. 11 చాప్టర్ 11 చాప్టర్ 28. ప్రయాసపడి, అందరు చెప్పండి ప్రయాసం. అందరు చెప్పండి గట్టిగా ప్రయాసం. ప్రయాసం. అందరు చెప్పండి ప్రయాసం. ప్రయాసం. ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన ప్రయాసం. ధర్మశాస్త్రంలో వచ్చిన ప్రయాసం. చెప్పండి భారం. భారం. కష్టం. కష్టం. నష్టం. నష్టం. ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన భారం. ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన భారం. ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన శాపం. ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన శాపం. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అందరికీ ఉందా లేదా చెప్పండి. అక్కడ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన భారం మోస్తున్నవాను. అందరు చెప్పండి సమస్తం. చెప్పండి అందరు చెప్పండి సమస్తం. సమస్తం. అందరు చెప్పండి సమస్తంలో నేను ఉన్నాను. సమస్తంలో నేనున్నాను. నవ్వి చెప్పండి నేనున్నాను. నేనున్నాను. అందరు చెప్పండి బెన్హర్ జాన్సన్ ఉన్నాడు. ఫ్రాన్సిస్ ఉన్నాడు. మీ పేరు పెట్టి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఫింగర్ పెట్టుకోండి, నీ పేరు చెప్పి బెన్హర్ ఉన్నాడు ఇందులో అని చెప్పండి. వావ్ వావ్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జీసస్ ఏం చెప్తున్నాడమ్మా? ప్రయాసంతో ఉన్న నీవు, భారము మోస్తున్న నీవు, మోషే ధర్మశాస్త్రం కాడి ఇన్నాళ్ళు అనుభవించినావు నువ్వు. 30 years 40 years 50 years నెత్తి మీద ఎంత భారం ఉంది. స్పిరిచువల్ లైఫ్ లో భారం, ప్రార్థనలో భారం, సేవలో భారం. ఆమె చెప్పండి. ఆమేన్. కుటుంబ జీవితంలో భారం, ఫైనాన్షియల్ గా భారం, అప్పులు కట్టకుండా భారం, సైతాన్ శోధన అనే భారము, అన్ని స్ట్రగుల్ లైఫ్. ఆమె చెప్పండి. ఆమేన్. మనసులో ప్రాబ్లం, బాడీలో ప్రాబ్లం, హెల్త్ లో ప్రాబ్లం, ఇది స్టడీస్ లో ప్రాబ్లం, దేని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాడు, సరిగా ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోతున్నాడు, సరిగా లైఫ్ అంత భారం, ప్రయాసం, సక్సెస్ లేదు. ఆమె చెప్పండి. ఆమేన్. ఇప్పుడు ఈయనకి ఎవరు పిలుస్తున్నారు? యేసయ్యా. యేసయ్య పిలుస్తున్నాడు. ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఎవరు పిలుస్తున్నాడు? యేసయ్యా. నీ భారంతో రా, నీ ధర్మశాస్త్రంతో రా. వచ్చినప్పుడు ఇంకా ధర్మశాస్త్రం ఇస్తా అంటున్నాడా? లేదు. ఏమి ఇస్తాను నేను? నా దగ్గర ఏమున్నది? కృప. కృప ఉన్నది. కృప ఏం చేస్తుంది? ఈయనకున్న ప్రయాసం తీసేస్తుంది. ఈయనకున్న భారం ఏం చేస్తుంది? తీసేస్తుంది. ఈయనకున్న స్ట్రగుల్ తీసేస్తుంది. ఆమె చెప్పండి. ఆమేన్. కృప నిన్ను విడుదల చేసేస్తుంది. ఆమేన్. కృప నిన్ను నూతన పరుస్తుంది. ఆమేన్. కృప నీకు నెమ్మది ఇస్తుంది. ఆమేన్. విశ్రాంతి ఇస్తుంది. ఆమేన్. కృప నేను ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు లాగా చేసేస్తుంది నేను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. థాంక్యూ జీసస్. కష్టపడకుండా, ధర్మశాస్త్రంలో కష్టపడి నువ్వు సాధించలేవు, కానీ కొత్త నిబంధనలో కృపలో నువ్వు కష్టపడకుండా సాధించేస్తావు. ఆమేన్. ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ యేసయ్యకి థాంక్యూ జీసస్ అని చెప్పండి. థాంక్యూ జీసస్. యేసయ్యకి ఒక మంచి ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి. థాంక్యూ జీసస్. అందరు చెప్పండి యేసు నామములో. యేసు నామములో. నా తల మీద, నా తల మీద ఏ దుష్టుడు, ఏ దుష్టుడు ఏ కాడి పెట్టినాడో, ఏ బంధకం పెట్టినాడో, ఏ బంధకాలు ఏ పెట్టినాడు, చీకటి శక్తులు చీకటి శక్తులు నా జీవితాన్ని భారభరితంగా చేసిందో, భారభరితం చేసిండు, అనారోగ్య పాలు చేసినాడు, అనారోగ్య పాలు చేసినాడు, దుఃఖపు పాలు చేసినాడు, దుఃఖం పాలు చేసినాడు, వ్యాధిగ్రస్తుడిగా చేసినాడు, వ్యాధిగ్రస్తుడిగా చేసినాడు, బలహీనుడిగా చేసినాడు, బలహీనుడు ఏ చేసినాడు. ధర్మశాస్త్రం అయితే నేను ధర్మశాస్త్రం అయితే తీసిందో ఈ రోజు యేసయ్య కృపలో నేను అడుగు పెడుతున్నాను. యేసయ్య కృపలో నేను ఈ రోజు నా జీవితము వ్యత్యాసము దేవుని కృప మార్చి వేస్తుంది. దేవుని కృప నా పరిస్థితులన్నిటినీ మార్చి వేస్తున్నది. హల్లెలూయా. 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 ఇప్పుడు మీరు చెప్పండి, మీకు మోషే కుర్చీ కావాలనా యేసయ్య కుర్చీ కావాలా? యేసయ్య కృప. మీకు భారం కావాలనా విశ్రాంతి కావాలా? విశ్రాంతి. దేవుడు మీ అందరికి దైవిక పరలోక విశ్రాంతిలో నడిపిస్తున్నాడు. ఆమేన్.
హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్. చెప్పండి కొన్ని వీళ్ళిద్దరికి ముగ్గురికి. హల్లెలూయా. హల్లెలూయా. అందరు కూడా బైబిల్ త్వరగా రోమపత్రిక 11:6. హల్లెలూయా. రోమపత్రిక వెరీ గుడ్. ఇంకొకసారి చదవండి అందరు. If by grace, then it is no more works. Otherwise, grace is no more grace. Amen. If it is of works, then it is no more grace. Otherwise, work is no more work. Amen. ఆమేన్. తెలుగులో ఎట్లా ఉంది? అది కృప చేతనైనను ఎడల ఇకను క్రియల మూలము కాదు, కాని ఎడల కృప. ఆమె చెప్పండి. ఆమేన్. అందరు చెప్పండి. కృప అయితే కృప అయితే క్రియలు లేదు. క్రియలు లేవు. అందరు చెప్పండి. క్రియలు అయితే క్రియలైతే కృప లేదు. కృప లేదు. మీకు ఇప్పుడు కృప కావాలా, క్రియలు కావాలా? కృప. ఎంతమంది కృప కావాలి? హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన అంతా క్రియలే. చేయాలా చేయాలా చేయాలా, మానవ క్రియ. ఆమె చెప్పండి. ఆమేన్. ఇది ఎవరి క్రియ అమ్మా? ఇది మానవ సొంత క్రియ, మానవ బలం, మానవ జ్ఞానం. పాత నిబంధన అంతా కూడా ఏముందమ్మా? సొంత క్రియ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీకు రెండు చాయిస్ ఉంది. రెండు చాయిస్. పౌలు ఏమంటాడు? నీకు రెండు చాయిస్ ఉంది. నీకు క్రియ కావాలనా, కృప కావాలనా? కృప కావాలంటే క్రియ లేదు, క్రియ కావాలంటే కృప లేదు, కృప కావాలంటే క్రియ లేదు. ఆమె చెప్పండి. ఆమేన్. ఇంకొక మాటలు చెప్పాలంటే, నువ్వు సొంతగా పని చేస్తావంటే దేవుడు అంటాడు నేను చెయ్యను. నువ్వు అంటావు లేదా దేవా నువ్వు పని చేయాలి అంటే దేవుడు అంటాడు నువ్వు పని చేయొద్దు అంటాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. అంటే నువ్వైనా పని చేయి, నేనైనా పని చేస్తాను. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన అంతా నువ్వే పని చేయాలా, నువ్వే చేయాలా. నీ శక్తి, నీ బలం, నీ బుద్ధి, నీ ప్రయాసం, నీ కష్టం. సక్సెస్ అవుతావా? నువ్వు సక్సెస్ కాలేవు. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. కృప అంటే దేవుని కార్యం. ఆమేన్. చెప్పండి ఒకటి ఒకసారి. హల్లెలూయా. నీ థాంక్యూ కార్యం జీసస్. అయిపోయింది. ఆమేన్. ఆమె చెప్పండి. ఆమేన్. అందరు చెప్పండి. నా క్రియలు అయిపోయింది. నా క్రియలు అయిపోయింది. ఇప్పుడు దేవుని క్రియలు. ఇప్పుడు దేవుని నా క్రియలు. కార్యం అయిపోయింది. నా కార్యం అయిపోయింది. దేవుని కార్యం స్టార్ట్ అయిపోయింది. దేవుని కార్యం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మోషే ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు దేవుని గొప్ప మహిమ అక్కడ వచ్చింది కదా. దేవుని గొప్ప తేజస్సు మేఘం వచ్చినప్పుడు ఆ తేజస్సులో మోషే లోపలికి పోలేకపోయినంట. మోసెస్ కుడ్ నాట్ ఎంటర్ ద టర్బర్నాకల్. మోషే ఆ మహిమ మేఘంలో ఆ గుడారం లోపల ప్రవేశించలేకపోయాడు. దాని అర్థం ఏంటంటే, బిడ్డ నీ పని అయిపోయిందిరా, ఇప్పుడు మేఘం నేను వచ్చినా కదా నేను చూసుకుంటాను. హల్లెలూయా. ఆమె చెప్పండి. ఆమేన్. నీ మానవ సర్వీస్ అయిపోయింది. నీ శరీరం లోపలికి పోలేదు, నా ఆత్మ కార్యం నేను స్టార్ట్ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. 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 నేను త్వరగా మీకు నేను కొన్ని నిర్వచనాలు ఇస్తాను ఫాస్ట్గా ఇచ్చి ఈ ఇంట్రడక్షన్. కృప అనే పదానికి ఒరిజినల్లో గ్రీక్లో దీనికి ఏమంటారు అంటే హెసెడ్ అంటారు. హెసెడ్ ఏమంటారు? హెసెడ్. అందరు చెప్పండి. హెసెడ్. హెసెడ్. HESED. గ్రీక్లో ఒరిజినల్లో బైబిల్లో కృప అనే పదానికి ఏమంటారమ్మా? హెసెడ్. హెసెడ్ అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. ఈ హెసెడ్ పదానికి కొన్ని త్వరగా మీకు కొన్ని అర్థాలు నేను చెప్తాను. ఆమేన్. కృప. సో మీరు కృప గురించి వింటున్నా కదా, మీకు కృప గురించి ఏం తెలుసు చెప్పండి. నాతో మాట్లాడండి త్వరగా. కృప అంటే ఏంటి చెప్పండి నాకు. చెప్పండి, గట్టిగా మాట్లాడండి. కాపుదల. ఓకే. ఇంకా చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. మనకు అవసరమైంది ఇచ్చేది. ఓకే, గుడ్. ఇంకా కృప అంటే మీకు ఏం అర్థమవుతుంది? కృప గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు కదా, పాటల్లో పాడి ఉంటారు కదా. అనే చిత్తం పరంగా. ఓకే. ఇంకా
మనం చేయలేంది ఆయన చేసినట్టు. ఓకే, వెరీ గుడ్. ఇంకా నేను ఇచ్చిన ఆన్సర్ నాకు ఇస్తున్నారా? ఓకే, ఎనీవే మీరు చెప్తున్నారు, సంతోషం. ఇంకా చెప్పండి, ఇంకేంటి? కృప అండి. మీరు కృప గురించి చెప్తున్నా, పాటలు పాడతారు కదా, నీ కృప నాకు కావాలని అంటే పాట పాడతారు కదా. మళ్ళీ ఏంటి కావాలంటే ఏంటి? కృప అంటే ఏంటి? ఐస్ క్రీమా అది? కృప అంటే ఏంటి? వాట్ ఈస్ కృప? కృప అంటే ఏంటి? వాట్ యూ థింక్ అబౌట్ గ్రేస్? ప్రభా నీ కృప కావాలా ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు మీరు. నా కృప నీకు చాలు అని చెప్పినాడు బైబిల్లో. సో వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ కృప అంటే ఏంటి? దేవుని పొందుకోవడం. ఓకే, ఇంకా సరే నేను చెప్తాను, రాసుకుంటారా? హల్లెలూయా. చాలా పవర్ఫుల్ నిర్వచనాలు. ఓకే, గ్రేస్, హెసెడ్ అని చెప్పిన కదా. ఒరిజినల్లో బైబిల్లో ఏముంది? హెసెడ్ అంటే అన్మెరిటెడ్ ఫేవర్, అంటే అర్హత లేని కటాక్షము. ఆమేన్. అర్హత లేని కటాక్షం. అందరు చెప్పండి. అర్హత లేని కటాక్షము. అర్హత లేని కటాక్షము. అందరు చెప్పండి. అర్హత లేని కటాక్షము అంటే అన్మెరిటెడ్ ఫేవర్, అంటే నీకు అర్హత లేదు, అన్డిజర్వ్డ్. అర్థమవుతుందా? నీకు డిజర్వింగ్ లేదు, నీకు యోగ్యత లేదు. ఆమేన్. ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్పాలంటే, నువ్వు ఒక ఇంటర్వ్యూకి పోయినావు. ఓకే, ఒక పోస్ట్కి నువ్వు పోయినావు. ఓకే, సో అక్కడ వందల మంది ఉన్నారు నీతో పాటు. చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చినారు, జాబ్ కావాలని. మంచి పెద్ద పోస్ట్ అది, పెద్ద జాబ్ అది. సో నీతో పాటు 100 మంది వెయిటింగ్ చేస్తున్నారు, అందరు చైర్లో కూర్చుంటున్నారు ఇట్లానే అందరు లైన్గా. ఓకే, కానీ అక్కడ నువ్వు డిస్కస్ చేసినప్పుడు నీ క్వాలిఫికేషన్ తక్కువ ఉంది, అందరి క్వాలిఫికేషన్ చాలా ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? నీ యొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంది, మిగతా వాళ్ళది 100 మంది ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీ తలాంతులు పెద్ద ఏం లేవు, నీకు నీ అనుభవాలు పెద్ద లేవు, నీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పెద్ద నీకు ఏం లేవు, వాళ్ళు చాలా ఉన్నాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. అంటే వాళ్ళు నీకంటే అర్హులు. అర్థమైందా? వాళ్ళకి వస్తుంది డ్యూటీ, వాళ్ళకి అది జాబ్ వస్తుంది, నీకు రాదు. ఎందుకంటే నీది తక్కువ ఉంది, అందరికంటే చాలా తక్కువలో ఉన్నావు. చదువు తక్కువ ఉంది, నీకు కమ్యూనికేషన్ స్కిల్ కూడా నీకు లేవు, మాటలు సరిగా నువ్వు మాట్లాడలేవు. వాళ్ళ రుర్రని ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు, రుర్రని మంచిగా కమ్యూనికేట్ చేసేస్తున్నారు, నీకు మాటలు సరిగా రావు, నీ సర్టిఫికేట్ తక్కువ ఉంది, నీ అనుభవం తక్కువ ఉంది. అంటే ఆ జాబ్కి ఫిట్ కాదు, ఆ ఉద్యోగం నీకు రాదు. మంచి వాళ్ళకి వస్తుంది, నీకు రాదు, నీకు అర్హత లేదు అన్నమాట. చాలా మంది 100 మంది వాళ్ళకి అర్హత ఉంది. కానీ ఈ దేవుని కృప ఏం చేస్తుంది అంటే అర్హత లేని నీకు సెలెక్షన్ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 100 మంది ఉంటే ఆ మేనేజర్ కి కూడా అర్థం కాదు. ఆ మేనేజర్ నేను ఈమెనే సెలెక్ట్ చేసుకుంటారు. హల్లెలూయా. ఆ మేనేజర్ అంటే నేను ఈయననే సెలెక్ట్ చేసుకుంటాను. ఆమేన్. అది సూపర్ న్యాచురల్ గ్రేస్. ఆమేన్. ఆయన కూడా అంటాడు, అరే నేను ఎందుకు నిన్ను సెలెక్ట్ చేస్తా, నాకే అర్థమైతలేదు, ఆమేన్. ఏదో ఏముంది నాకే అర్థమైతలేదు. అదే సూపర్ న్యాచురల్ గ్రేస్. ఆమేన్. అర్హత లేని కటాక్షము. అర్హత లేని కటాక్షము. ఏ అర్హత లేదు, ఏ అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు, క్వాలిఫికేషన్ లేదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎవరో వచ్చేసి బుక్ పరిచయం లేని వ్యక్తి నీకు ఫేవర్ చేస్తాడు. ఆమేన్. అది అర్థమవుతుంది మీకు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. కృప అంటే అర్హత లేని కటాక్షము. ఇవాళ దేవుని ప్రవక్తగా నేను డిక్లేర్ చేస్తాను, దేవుని అర్హత లేని కటాక్షం నీ మీదకి వస్తున్నది. అర్హత లేని కటాక్షం నీ మీదకి వస్తున్నాయి. అన్డిజర్వింగ్ ఫేవర్.